వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవ్ రెడ్డి ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం అత్యున్నతమైనదని శ్రీ శివానంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు స్వామి విష్ణుదేవానంద స్వామీజీ, అధ్యక్షుడు డాక్టర్ బి అనిల్ కుమార్, గౌరవ సభ్యులు పి శేషగిరిలు కొనియాడారు. ఈ మేరకు ఎర్రవరం శ్రీ సూర్య విద్యా సంస్థల అధినేత కొలుమల్ల వీర వెంకట సత్యనారాయణను విద్యా వినయ సంపన్న బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కేవీని సత్యనారాయణ మాట్లాడుతూ, చిరకాలం నుండి విద్యపై మక్కువతో విద్యా సంస్థల్లో స్థాపించడం జరిగిందన్నారు. అంచెలంచెలుగా విజయ సంస్థలను అభివృద్ధి చెందుతూ నేటికి డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సులను అందించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో విద్యను అందించాలని ఉద్దేశంతో విద్యా సంస్థలు స్థాపించినట్లు ఆయన తెలిపారు. దానికి పూర్ణ వారికి భగవంతుడు ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత కవితా చక్రవర్తి, కవితా నిధి, మూడి శ్రీనివాస్ గారు మరియు వారి పత్ని ధర్మపత్ని బాలపరమేశ్వరి గారు, ఈ దంపతులు ఇద్దరు కూడా వారు సహకరిస్తేనే మీరు కవిత్వం రాయగలరు. వారు సహకరించకపోతే కవిత్వం రాదు, దుఃఖం వస్తుంది. అందుచేత వారికి కూడా ఈ దీనిలో ఏమంటారు, ఈ బిరుదులో సగం భాగం వారికి కూడా ఉంది. అందుచేత వారి దంపతులు ఇద్దరిని కూడా భగవంతుడు మనిషి తను చరితార్థుడు కావాలంటే జన్మనెత్తిన తర్వాత ఆ 6 సూత్రాలు సింపుల్ గా ఏంటంటే సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేట్ అండ్ రియలైజ్. ఆత్మ సాక్షాత్కారం వరకు ఈ 6 సూత్రాలు చెప్పారు. అందులో మొదటి సర్వ్ అంటే సేవ చేయటం. ఇచ్చట ఈ 3 రకాలుగా సేవలు అందించినటువంటి మహాత్ములకు శ్రీ సూర్య విద్యా సంస్థల యొక్క ఈ యొక్క క్షేత్రం, ఈ మహాయజ్ఞానికి ఈ మూలం కావటం చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో వారి ముగ్గురిని మా సాధువులు ఏం ఆశీర్వదిస్తారంటే ధనకరక ఐశ్వర్యాలు ఆశీర్వదించరు. అవిద్య మూలహరణం, జన్మ కర్మ నివారణం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం పోతే కానీ జ్ఞానం వస్తుంది. అజ్ఞానం మూలహరణం, జన్మ కర్మ నివారణం. మనం జన్మించేటువంటి జన్మ పరంపర నుంచి మనం బయటపడాలి. 3 తర్వాత జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం ఉంటేనే ఇటువంటి సేవలు చేయగలరు. స్వార్థం ఉంటే వాళ్ళ కొరకే చేసుకుంటారు. అందుచేత మీ విద్యార్థులందరికీ కూడా నేను ఒక చిన్న, అంటే మీరు మీ రంగంలో ఇటువంటి స్థాయికి చేరాలంటే నేను ఒక 3 సూత్రాలు చెప్తాను. అవి మీ అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నాతో పాటు చెప్పండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. గట్టిగా శ్రీ.
ఏలేశ్వరం నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసీపీ నాయకులు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ కప్పల చెరువు సమీపంలో జగనన్న కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించి త్వరలో నిర్మాణానికి తోడ్పడతామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మమ్ములను దొంగలుగా చిత్రీకరించడం ఏమిటంటూ సంఘ నాయకులు ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల వనభోజనాల కార్యక్రమం నిర్వహించి కార్మికులకే కాకుండా గ్రామంలోని ప్రజలకు పార్టీలకు అతీతంగా నాయకులకు పలు సంఘాలకు పిలుపునిచ్చి వన సమరాధన కార్యక్రమం నిర్వహించిన మరుసటి రోజే మాపై వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ వారన్నారు. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి బలమైన కారణం ఉందండి. గత 7 ఏళ్ళు నాయకులు వైసీపీ నాయకులు మమ్మల్ని పోటీ ఇచ్చుకొని మా పంట స్థలం ఇస్తామని మన జగన్ కోణంలో 10 సెంట్లు స్థలం చూపించారండి. వాళ్ళే చూపించారు, సాక్ష్యాలు ఉన్నారండి, వాళ్ళ వీడియో అన్నీ ఉన్నాయి. ఈ రోజున మేము అక్రమంగా ఆ కడప నుంచి ఆర్డీ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళే వెళ్ళి తెలియపరిచారండి. మరి ఇది ఏ రకంగా సబ్జెక్టు అనేసి మాకు అర్థం అవ్వలేదండి. ఈ బిల్లు మీరు ఏమి నోట్ ఇచ్చారో ఆ బిల్లు మీరు అన్ని తీసుకోనండి. తీసుకోపోతే రాబోయే రోజుల్లో మేము చాలా గట్టిగా మేము పగలబందిగా జిల్లాల కూడా మాకు యూనియన్లు ఉన్నాయండి. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మాకు యూనియన్ ఉండి యూనియన్ నెంబర్ పిలుపుకుంటాం మేము. వీళ్ళు దీన్ని వెనక్కి తీసుకొని ఏమన్నారో వీళ్ళు అక్కడే మాకు స్థలం ఇప్పించి అక్కడే మాకు బిల్డింగ్ కట్టేలా ప్రయత్నించారండి. వీళ్ళే ఇది మీకు వినపడండి. కార్మికుల ఏలత్రం కాకినాడ జిల్లా, పశ్చిమ జిల్లా, ఏలత్రం జిల్లా. అయితే మాకు గత 7 సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడే మీరు ఆపి మీకు స్థలం ఉండని చెప్పారు. అలాంటి మాకు స్థలం చూపించారు. వైసీపీ ఉన్నప్పుడు స్థలం చూపించారు. ఆ స్థలంలో మీరు ఇష్టం వచ్చి కట్టుకోమని చెప్పారు. కట్టుకోమని చెప్పి మీ ఈ మధ్య మాకు ఫామ్ చాలా మా కమిటీలు ఇప్పించాలన్నారు. దానికి ఒక ప్రభుత్వం ప్రసాద్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు మా డొనేషన్ కింద. మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్నా అప్పుడు చెప్పారు. తర్వాత మా నాయకులు ఏళ్ళతో నాయకులు కూడా చెప్పారు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. మాకు అవన్నీ చాలా, మాకు ఉన్న డబ్బులు చాలా, మేము ఇంకా డబ్బులు కోరేసుకుంటున్నాం. అంతలో వచ్చి మేము వనబోనీలు పెట్టుకోవాలన్న తామిస్తులు ఓన్లీ మనిషికి 1000, 2000, 5000 ఎవరు తోచిమడికి వాళ్ళు వేసి మేము బోనీలు పెట్టుకున్నాం. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం అంటే మాకు కమిటీ వాళ్ళు కూడా నిర్ణయిస్తానన్నారు లోన్ ఇచ్చి. ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పకండి, మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్మిస్తున్నారు స్థలం అని బిల్డింగ్ కట్టామని చూపించారు. ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అది మీ ఎక్కడ కట్టామో మాకు చూపించాలి. మేము దళితులం కదా, మాకు దొంగతనానికి వెళ్ళాం. ఆ దొంగతనం ఎక్కడ చేసామో మాకు చూపించండి. అంతేగాని మీరు పేపర్కి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. అది ఎక్కడ కట్టామో ప్రతి నాయకులు మాకు చూపించాలి. మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకున్నాం, మేము ఎంచుకున్నాం. మీరే చూపించారు స్థలం. ఆ స్థలం మీరు నిర్ణయించలేదు. బిల్డింగ్ కట్టుకున్నారు, బౌండరీలు కట్టుకున్నారు. మాకు ఇంకా సోమం చాలక మా డబ్బులు పోగేసుకున్నాం, రూపాయలు పోగొట్టుకున్నాం. మాకు కమిటీ వాళ్ళు కట్టిస్తున్నాం. ఒక ఆయన 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం, హామీ ఇచ్చారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. దానికి సంబంధించినవి మేము చూస్తాం. దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారో అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మేము చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి. అక్కడ ఇప్పించారు, ఎక్కడ ఇప్పించారు మాకు అనవసరం. కానీ మీరు అన్న మాట మీరు ఒంగి ఉన్నాం. ప్రతి దిక్కులకి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం. అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా బుద్ధ వేస్తే వాడుకోవడం చూశారు అందరు నాయకులు. ఆ వాడుకున్నది ఏంటి మాకు తెలియాలి. మేము దౌర్జన్యం ఎలా చేస్తాను. ఆ వాడుకున్నది ప్రతి దిక్కులు కూడా మాకు రావాలి. అది నాకు న్యాయం చేయాలి. ఈ న్యాయానికి వెళ్ళకపోతే జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయిలో మేము పరిగెడతాం. ఎంత దూరమనే వెళ్తాం. ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇంతవరకు ఇతర తీసుకున్న కంప్లైంట్ మాకు వెనక్కి వచ్చి మాకు సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. మీ అక్రమం ఎలా మీరు చూపించారు, మేము వెళ్ళాం. దీని మట్టికి రాష్ట్ర స్థాయిలో లెక్కొడతాం. యుద్ధం చేసి ఎక్కడైనా వెళ్తాం మేము దీనికోసం. ఇంతలో మా దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే అప్పులు చేయించారు, మీరు పరిగెడతాం. మేము తప్పు చేయలేదు. ఆ తప్పు ఎక్కడ చేసి మీరు నిరూపించండి. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. ములుగు జిల్లా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా తొలి రామప్పకు వచ్చిన కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ దివాకర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి రుద్రేశ్వర స్వామికి అభిషేకం చేసిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా ఆలయ విశిష్టతను కేంద్ర మంత్రికి తెలిపిన టూరిజం గైడ్ రామప్ప ఆలయం అద్భుతమైన శిల్పకళా సౌందర్యం కలిగి ఉందని
కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి నిమోబిన్ జయంతిబాయ్ బంబానియా అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఓకే. पूरा गड्ढा खोद के रेत भर देते हैं। हाँ। रेत का ये स्वभाव है कि अगर ऐसा लूज रहता है तो अगर आप पैर रखेंगे तो थोड़ा फिसल जाता है। अगर ऐसा करके पूरा ये करेंगे तो वो स्ट्रांग बन जाता है, वही फाउंडेशन बनेगा इसके ऊपर। तो हम वो गड्ढा सब खोदने गए थे मैम, एक्चुअली रेनी सीजन था अभी लास्ट महीने तक, थोड़ा पानी आना शुरू हो गया इसलिए बंद गया, तो अभी काम शुरू हो गया। इसका पूरा रिकंस्ट्रक्शन हम कर लेंगे, पूरा वही ओल्ड टेक्नोलॉजी यूज करके। तो एक मिस्टेक होना चाहिए बोल के वो रखें। इधर वो रहने वाला इधर 12:30 ये पानी में तैरता है गोप्रो। अच्छा, ये ब्रेक। तो ये राम भगवान ने सेतु बनाया तो ऐसे ही होगा, वैसे ही पत्थर है तो ये सब पूरा पोरस है ना, जितना भी करो वो तैरता है, पूरा लाइट वेट और वजन भी कम है उसका। हाँ, वजन भी कम होगा इसलिए वो सब तो जब वर्ल्ड నగరానికి ఏమైంది? कर्नाटक मेरी पूरी जर्नी है अभी 1 वीक से चल रही है। पूरा ये रामप्पा लेक बोलते हैं ना, रामप्पा लेक सबका मैं कर देती हूँ। मैम नेक्स्ट टाइम आप मुलगो का प्लान बना लीजिए मैम। अच्छा, भोपाल पर हो गया एक बार, अभी मुलगो का प्लान है। జనగామ జిల్లా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ నల్ల అండాలు, వైస్ చైర్మన్ ఈరెంటి సాయికృష్ణ,
పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తిని గత పాలకులు ఏం అభివృద్ధి చేశారో పాలకుర్తి ప్రజలే చెబుతారని, పాలకుర్తిని అభివృద్ధి చేయడమే ముఖ్యమని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని ఎమ్మెల్యే అశ్విన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు చైర్మన్ మీరు ఏదైతే నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొడకండ్ల అభివృద్ధికై, రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ వెంకటశెట్టిపల్లి రాజుపాలెం సమీపంలో తెలుగు గంగ కాల్వ గండి చెరువును తలపిస్తున్న రోడ్డు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రోడ్డెమ్మటి వృధాగా పోతున్న నీరు పట్టించుకొని తెలుగు గంగ సిబ్బంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో దారుణం. వైఎస్ఆర్సీపీ టీ-షర్ట్ వేసుకున్నాడని అక్కసుతో అమీనాబాద్కు చెందిన గంట శ్రీనుపై జనసేన నేత రాజురాయితో దాడిలో గంట శ్రీను తలకు గాయం. కొత్తపల్లి పిఎస్లో ఫిర్యాదు నిందితుడు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడు కావడంతో చర్యలు తీసుకొని పోలీసులు పిఠాపురం ఇన్ఛార్జిగా గీతను కలిసిన బాధితుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన గీత. జగన్ పైన ఎందుకు వేసుకున్నవారని తరుము కొట్టారు. కానీ దారిలో నేను అడిగాడు. ఉన్న తర్వాత నన్ను వేసుకుంటాను నష్టం అని అన్నా. మన తర్వాత నాకు కాపాడి పచ్చండ్రలో నేను గొడవ పెట్టాడు, ఆయిచో కొట్టాడు. చెట్లు పడించారు. ఈ అస్సలు కూడా వేసుకుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. ఇప్పుడు టెస్ట్కి వెళ్ళావు. వాంతులు కానీ ఇలాంటి మూడింటి మళ్ళీ నెక్స్ట్ టైం మూడింటి మళ్ళీ వెళ్ళాను. ఎంత లేదు సీఏ గారికి నంబర్ సార్ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడుకున్నాను. నంబర్ ఫోన్ చేసి సార్కి ఇలాగే 2 డేస్కి వస్తున్నానండి. 2 డేస్ నుంచి ఆయన లేదు మరి ప్రాబ్లం. అమ్మ
వెళ్తే మార్నింగ్ వెళ్తే నేను గంటన్నర తీసుకొస్తానని చెప్పారంటే నేనేమో మళ్ళీ 3ంటికి వెళ్ళాను. 3ంటికి అని 4 వరకు కూర్చున్నాను అక్కడ. ఎవరూ రెస్పాండ్ లేదు, మాట్లాడడానికి ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ నాకు న్యాయం చేయాలంటే నేను ఇంక మేడం గారి ఇంటికి వెళ్ళాను. ఇక్కడ పిల్లలు కాకినాడ వెళ్ళి నేను మాట్లాడి అక్కడ ఎవరు కూడా ఈ ప్రోడ్ కోసం ఇలా తిరిగింది రెస్పాండ్ అన్నది లేదు అక్కడ. వెళ్ళడం వాళ్ళు చెప్పిన కూర్చోవడం రావడం ఈ ప్రోడక్ట్స్ అయితే కాకినాడ వెళ్ళారు. కాకినాడలో మీ ఫోన్లు మాకు కలగడం వల్ల అక్కడికే హాస్పిటల్ దగ్గరికి వచ్చేదో ట్రీట్మెంట్ అంతా సరిగ్గా చేయించాలి కదా, అబ్బాయికి ఇంకేమన్నా కావాలేమో మేము వెనక పట్టాం. మేము వచ్చావు అమీన్బాద్ దాకా వచ్చావు, మీరు ఇంటి దగ్గర ఎవరు లేరంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మీ ఫోన్లకి చేద్దాం. ముందు కేసు ఒకటి, కేసు విషయంలో న్యాయం చేయాలి. మీ అబ్బాయి మీద దాడి చేసినందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. చెప్పండి, మీ అమ్మాయి చెప్పింది తండ్రి లేడు, మా అమ్మాయి అంత కష్టపడి చేస్తుంది. అమ్మకి నాన్న లేరు, అన్నయ్య ఇప్పుడు అన్నీ చూసుకోవాలి. అన్నయ్య లేకపోతే అమ్మకి అవ్వదు, చేయడానికి ఓపిక లేదు. ఇంకా అది రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసినా నువ్వే అమ్మ, నాకు నువ్వే చేద్దాం. ముందు అబ్బాయికి పోలీసులతో మాట్లాడి ఏమేమి చర్యలు తీసుకోవాలో చేపించా పెట్టి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఆ అబ్బాయికి అన్ని రకాలుగా నేను కుటుంబంతో కూడా మాట్లాడడం జరిగింది. పోలీసులు తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసులతో మేము మాట్లాడతాం. ముందు అబ్బాయి ఆరోగ్యం జాగ్రత్త. పార్టీ పరంగా దాడులు అనేవి ఆపజేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మేము అందరం కూడా తగిన విధంగా మేము కూడా స్పందించాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం కొత్తపల్లి మండలం మాది. అదే మా అబ్బాయి టిఫిన్ కానీ పంపించాడు సెంటర్కి. పంపితే లోపల తెరుముతారు, జగనన్న బిర్యానీ ఎందుకు వేసుకోవాలా, జగనన్న బిర్యానీ ఎందుకు వేసుకోవాలని డిమాండ్ చేసి వేసుకో తెరుముతారు సెంటర్కి టిఫిన్కి వెళ్ళాడు, కొట్టేసి కొట్టేసి నా కుర్రోడు నాకు దిక్కేయండి బాబు, ఆ కుర్రాళ్ళు నేను బ్రతికినాను, ఏం చేయను తండ్రి, ఆ ఒక్కడు నాకు ఆధారం, నాకు ఆ బిడ్డ మీద ఆధారపడి బతికితున్నాను నేను. ఈ జగనన్న మీద న్యాయం చేయాలి, మాకు ఈ జగనన్న చేతిని మాకు న్యాయం అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ 3వ మహాసభల సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీ నిర్ణయంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమ్యూనిటీ సభ్యుడిగా గురుజాల శ్రీధర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ సభ్యునిగా రెండవసారి నియమించినందుకు రాష్ట్ర జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ నాయకులు ఎర్ర నాగరాజు, సింగిరెడ్డి శంకర్, కడుదుల రవి, అనుముల రవి, ఆవుల మల్లయ్య, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. లోపట మహాసభలకు ఆర్థిక తోడ్పాటును అందించిన బోయిన్పల్లి మండల వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, బిజినెస్దారులకు పేరు పేరున సిపిఎం పార్టీ కార్మిక వర్గం పార్టీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. మరి నిన్న మహాసభలు పురస్కరించుకొని మళ్ళా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తిరిగి రెండోసారిగా జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి కార్మిక వర్గం పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే 3 ఏళ్లకు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ మా వంతుగా ఈ బోయిన్పల్లి మండలం నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సిపిఎం పార్టీ ప్రాధాన్యత అనేది ఏంది, ఇది దేనికోసం కొట్లాడుతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవాలి. అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీని పల్లె పల్లెన విస్తరించడం ప్రతి ఒక్క కార్మిక వర్గం మీద బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లోపల గ్రామ గ్రామాన ఎర్రజెండా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంతరించే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త నాయకుడు బాధ్యత తీసుకొని గ్రామ గ్రామాన విస్తరింపజేసి రాబోయే ఎలక్షన్ లోపల కూడా పార్టీని కూడా విస్తరించడానికి కంకణం కట్టుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు
మరొక్కసారి విప్లవ అభివందనాలు తెలియజేస్తూ కార్మిక వర్గం పక్షాన జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కర్నూలు గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల ప్రభుత్వ వైద్యుల పట్టణ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు వైద్య శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలోని మొత్తం 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు రాబోవు 3 నెలలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేసుకొని వచ్చే సమావేశంలో పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. అందులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రస్తుత స్టేటస్, ఓపీ, ఐపీ డెలివరీలు, ఇమ్యునైజేషన్ వంటి రోజువారీ డేటాను పొందుపరచాలన్నారు. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్లోని వైద్యాధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలన్నారు. పిహెచ్సి పరిధిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించేలా పనిచేయాలన్నారు. వైద్యాధికారులు క్రమం తప్పకుండా ప్రతిరోజు విధులకు హాజరవుతూ క్రింది స్థాయి సిబ్బందిని కూడా సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.